ఒకవేళ a+b=b+c=c+a = 7:6:5 మరియు a+b+c = 27 అయితే 1/a:1/b:1/c ని కనుక్కోమన్నాడు. అయితే సొల్యూషన్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మనకి రాసులు ఉన్నాయి కదా, నిష్పత్తులు a+b=b+c+c+a ఇవి దేనికి సమానం అంటే 7:6:5కు సమానం. కాబట్టి ఒక్కొక్క పదాన్ని చూస్తే a+b అనేది 7 యొక్క పూర్ణాంకంకు సమానం. ఏదో ఒక పూర్ణాంకం 7 × x తీసేసుకుంటాం. అదేవిధంగా b+c = 6x, అదేవిధంగా c+a = 5x గా మనం తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది 1వ సమీకరణం అనుకుందాం, ఇది 2వ సమీకరణం అనుకుందాం, ఇది 3వ సమీకరణం అనుకుందాం. ఈ 3 సమీకరణాలు ఒకసారి కలిపితే a+b + b+c + c+a = 7x + 6x + 5x. ఏలు 2 ఉన్నాయి కాబట్టి 2a, అదేవిధంగా బీలు కూడా 2 ఉన్నాయి కాబట్టి 2b, అదేవిధంగా సిలు కూడా 2 ఉన్నాయి కాబట్టి 2c = 7, 6, 5 కూడితే 18x అవుతుంది. అంటే 2ను కామన్ తీసి a+b+c = 18x. 2 1 2 9 18. సో a+b+c = 9x అవుతుంది. ఇది ఇంకొక సమీకరణం అనుకుందాం, గుర్తుండడం కోసం సమీకరణం నెంబర్ రాయడం. ఇప్పుడు ఏం చేయాలి అంటే a+b+c అనే సమీకరణం, ఇది 9x అనే సమీకరణంలో a+b బదులు 7x రాస్తాం. సో 7x + c = 9x అవుతుంది. c LHS నుంచి RHS పోతే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. 9x - 7x అంటే 2x. c = x వచ్చింది. అదేవిధంగా a+b+c ఇదే సమీకరణం. c = 9x లో b+c బదులు రాసేస్తే a+b+c బదులు 6x రాసినాం, = 9x అవుతుంది. సో అప్పుడు a = 9x - 6x. ఇప్పుడు a = 3x అవుతుంది. c వచ్చింది, a వచ్చింది. తర్వాత మన సేమ్ సమీకరణం a+b+c = 9x. ఇందులో a+c బదులు అంటే c+a అన్నా a+c అన్నా ఒకటే. రాసినప్పుడు b + 5x, c+a = 5x కదా, 9x - 5x. b = 4x అవుతుంది. అంటే b = 4x. b వాల్యూ వచ్చింది మనకు, a వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇది కనుక్కోవాలి కాబట్టి 1/a = 1/b = 1/c. 1/a అంటే 1/3x = 1/4x = 1/2x. ఇప్పుడు హారంలో ఉంది కాబట్టి నిష్పత్తి రూపంలో రాదు, దీన్ని లవం రూపంలో రాదు. లవంలోకి తీసుకురావాలి, ఏదో ఒక పూర్ణ సంఖ్యతో మనం గుణించవలసి ఉంటుంది. మనం 12 తోటి గుణిస్తే ఇవి అన్నిటికీ కారణాంకం 12 కాబట్టి 12 తోటి గుణిస్తే మనకు సరిపోతుంది. 12x తోటి గుణించేద్దాం. అయితే దీన్ని 12x తోటి × 12x తోటి గుణించేద్దాం. 12x / 3x = 12x / 4x = 12x / 2x. x క్యాన్సల్. 3 1 3 4 12, 4 1 4 3 12, 2 1 2 6 12. సో మనకి ఏమొచ్చింది, 4 3 6. అంటే 1/a = 1/b = 1/c = 4:3:6. ఇది ఆన్సర్. ఇది ఫ్రెండ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇదే విధంగా చేయాలి మనం. వాళ్ళు షార్ట్ కట్స్ అనే రూపంతో వాళ్ళు ఏం చేస్తారు, షార్ట్ కట్లో మాత్రమే చెప్తారు. మనం ఏం చేయాలంటే మనం నేర్చుకునే పద్ధతి ఇలా నేర్చుకొని
అక్కడ చేసేటప్పుడు స్పీడ్లో మనం కొద్దిగా షార్ట్కట్లో చేసేస్తే సరిపోతుంది. ఇది థ్యాంక్ యూ.